తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా అనేక సంక్షేమ పథకాలను అందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు గూడూరు ప్రజలు సహకరించాలని తిరుపతి ఎంపీ వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ప్రజలను కోరారు. గూడూరులో వైసీపీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి గురుమూర్తి మాట్లాడుతూ పట్టణంలో ప్రజల స్పందన అద్భుతంగా ఉందని అన్నారు. అనంతరం వైసీపీ అభ్యర్థి మురళీధర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని వారి అభిమానాన్ని తెలిపారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేన, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ఉత్సాహవంతులందరూ కూడా బైక్ ర్యాలీలో పాల్గొని అత్యంత విజయవంతం చేశారు. అలాగే ప్రజలు కూడా చాలా బాగా స్పందించి స్వాగతాలు పలికారు. దాన్ని బట్టి అర్థమవుతుంది మేరుగ మురళన్న అత్యధిక మెజారిటీతో గూడూరు నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా గెలుస్తారని విశ్వాసాన్ని మరింత రెట్టింపు చేసింది. ముఖ్యంగా సహజంగానే మృదు స్వభావమైనటువంటి మురళన్నని గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాగా హక్కును చేర్చుకొని తమ కుటుంబ సభ్యుల్లాగా భావిస్తూ యాత్ర బైక్ ర్యాలీ జరిగినటువంటి ఆద్యంతం కూడా అందరూ చిరునవ్వుతో స్వాగతం పలికి ఆశీర్వదించినట్టయింది. నేను ఒకటే మిమ్మల్ని అందరిని నమ్ముతున్నాను. మీ సర్వే వల్లే మాకు తిరిగి మా స్థానాలు మాకు దక్కాయి. కాబట్టి మీరే మాకు ఆశీర్వదించారనే విశ్వాసంతో ఉన్నాము. అదే రకంగా పనిచేసుకుంటూ పోతాం. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఆ జన్మంతం మీకు విశ్వాసంగా పనిచేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రోగ్రాంకి పిలవంగానే అందరూ వచ్చారు స్వచ్ఛందంగా. మరి ఏదో భ్రమలు కలుపుతున్నారు, టౌన్లో ఏదో వస్తుందని. నాకు తెలుసు, ఇక్కడ వాతావరణం 10 ఏళ్ళ నుంచి చూశాను. టౌన్ కూడా జగనన్నకి చాలా అండగా ఉంది. అక్రమంగా తరలిస్తున్న 22 లక్షల నగదును అనంతపురం తాడిపత్రి పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చుక్కలూరు కొత్త బ్రిడ్జి సమీపంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్తో కలిసి సీఐ మురళీకృష్ణ సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహించారు. పట్నంలోని మెయిన్ బజార్కు చెందిన మునీర్, సాదిక్లు ద్విచక్ర వాహనంపై వారి నడుముకు డబ్బులు కట్టలు కట్టుకుని వెళుతున్నట్లు గుర్తించారు. 22 లక్షలకు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బద్దర్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈ దినము అట్టి ర్యాండమ్ తాడిపత్రి టౌన్ అన్ని ప్రదేశాలలో కూడా వాహనాల తనిఖీని కొంతమంది ఆఫీసర్స్ని ఇచ్చి తనిఖీ చేయడం జరిగింది. అయితే మన న్యూ బ్రిడ్జి దగ్గర తనిఖీ చేస్తున్న సిఐ మురళీకృష్ణ, ఎస్ఐ గౌస్ బాషా, అలాగే ఎఫ్ఎస్టీ టీం రామాంజనేయుల రెడ్డి వీరందరూ తనిఖీ చేస్తున్నప్పుడు ఒక 2 వ్యక్తులు మోటార్ బైకులో రావడం జరిగింది. మోటార్ బైకుల వ్యక్తులను చెక్ చేస్తే వాళ్ళ బైకులలో ఏం లేవు, కానీ మొత్తం అతని బాడీకి డబ్బును వచ్చేసి ఒక క్లాత్తో కుట్టించి మొత్తం వేసుకోవడం జరిగింది. సో అతను చెక్ చేసి మొత్తం దాన్ని వెరిఫై చేస్తే 22 lakhs ఉండింది. ఆ డబ్బులు ఎక్కడివి అని అడిగితే దానికి సరి అయిన డాక్యుమెంట్స్ ఇవ్వడం కానీ, లేకుంటే సరి అయిన ఏదైనా పత్రాలు కానీ ఏదైనా ప్రొడ్యూస్ చేయడం కానీ ఎలాంటివి చేయలేదు. చేయని దాని వలన ఆ అమౌంట్ను సీజ్ చేసి మన ఆర్ఓ గారి ద్వారా ఐటీ గారికి పంపడం జరుగుతుంది. అనంతపురంలోని వేరుశనగకాయల గోదాములో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుత్తి రోడ్డు వేరుశనగకాయల గోదాముకు నిప్పంటుకోవడంతో అగ్నికీలలు చెలరేగాయి. అయితే ప్రమాదానికి దారితీసిన కారణాలు ఏమీ తెలియరాలేదు. కాగా గోదాములో వేరుశనగకాయలు మూటలు భారీగా ఉన్నట్లు తెలుస్తుంది. అగ్నిమాపక యంత్రాలు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ డైరెక్షన్లో కల్కి అనే ఫ్యాంటసీ సైంటిఫిక్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. సీఎం జగన్పై రాళ్లదాడి అమానుషమన్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. రాళ్లదాడి వెనుక కుట్రకోణం దాగి ఉందంటూ ఆరోపణ. శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఆలయ మర్యాదలతో స్వామి దర్శనం కల్పించిన అధికారులు. ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టిన సిబిఐ అధికారులు. ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు. తాడిపత్రి పట్టణంలో నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు. నడుముకు డబ్బు కట్టలు కట్టుకుని వెళ్తుండగా గుర్తించిన పోలీసులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.